హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బైట్స్ విత్ సుష్మా. సో ఈరోజు అయితే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసేమో చనా మసాలా కర్రీ అనమాట. సో రైస్తో తినచ్చు, రోటీతో తినచ్చు, ఎలా అయినా దేంతో అయినా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా చేసి పెట్టినా కానీ ఇంట్లో నచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. చూసిద్దాం రండి. సో దీనికోసం ఫస్ట్ అయితే మనము చనా అయితే ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ సోక్ చేసుకున్న చనాని అయితే మనం ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. సో బాయిల్ చేసుకోవడానికి కోసం నేనైతే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అయితే ఏం అవసరం లేదు. సో ఇవి బాయిల్ అవ్వడానికి మనకైతే 3 విజిల్స్ అయితే పడుతుంది. కరెక్ట్గా కుక్ అయితే కర్రీకి సరిపోతుంది అనమాట. కర్రీ కోసం అయితే ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో దానికోసం అయితే ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను నేను. సో టమాటోస్ని అయితే ఆయిల్లో అయితే వేసేయాలి. అండ్ నెక్స్ట్ ఒక 1 బిగ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. సో ఇది కూడా వేసేయాలి. సో మనకి కర్రీకి ఏంటంటే ఇదే మెయిన్ బేస్ అనమాట. క్రీమీ టెక్స్చర్ వస్తుంది దీనివల్ల. ఈ టమాటోస్ అండ్ ఆనియన్స్ మగ్గేటప్పుడే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అండ్ 2 లవంగాలు వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా పట్టేస్తుంది. దానికి స్మెల్ చాలా బాగుంటుంది కర్రీకి. సో మనకి ఎక్స్ట్రాగా కావాలనుకుంటే క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2 to 3 అట్లా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది అట్లా కూడా. సో నేనైతే స్కిప్ చేసేసాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే సాఫ్ట్గా అయిపోవాలన్నమాట టమాటోస్. అప్పుడు మనకి మిక్సీ పెట్టడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. సో ఇదైతే మొత్తం పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకూడదు. జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ కోసం అయితే అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసి అండ్ పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి కొంచెం ఆనియన్స్ సాటే అయ్యేదాకా వదిలేయాలన్నమాట. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ రెడ్లో టర్న్ అవుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం అయితే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, మసాలా పేస్ట్ ఇదైతే యాడ్ చేసేయాలన్నమాట కర్రీలో. సో ఇది మామూలుగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మనం దాంట్లో దాల్చిన చెక్క అవి యాడ్ చేసాం కదా, బాగుంటుంది స్మెల్. సో మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసేయాలి. ఇదైతే బాగా వేగి కొంచెం ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి మసాలా అనేది బాగుంటుంది. అండ్ ఆల్సో ఇది ఇప్పుడు కుక్ అవ్వడానికి అయితే ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ముందే సాటే చేసి పేస్ట్ చేసాం కాబట్టి జల్దీనే అయిపోతుంది. సో దీంట్లోనే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేసి సో బాయిల్ చేసుకున్న చనా కూడా ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్గా 3 విజిల్స్కి అయితే ఇంత సాఫ్ట్గా అయితే వస్తుంది. సో మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట కర్రీ చేసుకోవడానికి. సో ఈ చనా కూడా ఈ కర్రీలో అయితే యాడ్ చేసేయాలి. ఇది కొంచెం ఇవి యాడ్ చేసాక ఏంటంటే కొంచెం సేపు బాగా వేగనియాలి. ఎందుకంటే ఆ మసాలా టేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా ఈ చనాకైతే పట్టాలన్నమాట. ఎవరైనా కానీ ఈజీగానే చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మనకు మసాలా రెడీగా ఉంటే అయితే ఇలాంటి కర్రీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. చనా ప్లేస్లో మనము వేరే చిన్న శనగలు ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ అలసందలు అలా ఏమన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్. అండ్ కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేయాలి. సో ఇదంతా కొంచెం మంచిగా ఉడికినాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ చూసుకొని అయితే మనకి ఎలా కావాలి కర్రీ అని చెప్పి యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది గ్రేవీ అనేది. అండ్ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే అన్ని స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే మంచిగా ఉడకనియాలన్నమాట. నేనైతే ఉప్పు ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ మనకి ఇవి చనా ఉంటాయి కదా, కొంచెం కొన్ని ఇట్లా స్మాష్ చేస్తే ఏంటంటే మన గ్రేవీ అనేది చాలా థిక్గా బాగుంటుంది. అందుకే నేనైతే కొన్ని జస్ట్ ఒక 5 to 10 చనా అయితే అట్లా స్మాష్ చేశాను. సో మూత పెట్టి కొంచెం ఉడికించేస్తే ఏంటంటే ఒక 10 మినిట్స్లో మనకు ఈజీగా రెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇది టైం ఎక్కువ పట్టదు. బికాస్ చనా బాయిల్ అయి ఉంటాయి అండ్ ఆల్రెడీ మసాలా కూడా మనం సాటే చేసి పేస్ట్ చేసాం కాబట్టి అంతే. ఇంకా సో మనకు కన్సిస్టెన్సీ చాలు అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన స్పైసీ చనా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఎలా అయినా తినచ్చు. రైస్లోకి, రోటీ ఆర్ పూరి ఎందులోకైనా బాగుంటుంది. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, see you in the next video.